మళ్ళా ఉన్నట్టుండి ఫామ్ హౌస్లో ఉన్నటువంటి పెద్ద సారు ఏఐజీ దవాఖానలకు ఆధారపడ్డాడు. ఎప్పుడు లేని విధంగా మళ్ళా ఉన్నట్టుండి గచ్చిబౌలి ఏఐజీ దవాఖానల్లో కేసీఆర్ దర్శనం ఇచ్చుడుతోటి మళ్ళీ ఆ టాపిక్ అయింది తెలంగాణలో. ఇప్పుడు కేసీఆర్ సారు ఏమిటి కోసానికి దవాఖానకు వచ్చిండు అనే ముచ్చట మాత్రం ప్రతి ఒక్కరు డిస్కషన్ చేసుకునేటట్టే ఉన్నది. మరి అసలు ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నటువంటి మన కేసీఆర్ సారు ఉన్నట్టుండి ఏఐజీ దవాఖానకు ఎందుకు పోయినట్టు ఏమా కదా ఆర్త తెచ్చిన చూద్దాం పాండ్రి. ఇక బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సార్ హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏఐజీ దవాఖానకు చేరుకున్నాడు అయ్యా. ఇక ఇవాళ గజ్వేల్ ఫామ్ హౌస్ నుంచి సీదా హైదరాబాద్కి వచ్చిండు. ఇక హైదరాబాద్ లో జనరల్ హెల్త్ చెకప్ కోసానికి అని చెప్పి ఏఐజీ దవాఖానకు కేసీఆర్ సార్ వచ్చినట్టుగా చెప్తున్నారు అయ్యా. అయితే ఈ మధ్య కాలంలోనే కేసీఆర్ సార్ ఏఐజీ దవాఖానకు పోయి అనేక రకాలమైనటువంటి టెస్టులను అయితే చేపించుకున్నాడు. గతంలో సోమాజిగూడల యశోద దవాఖానలకు కూడా పోయిండు. ఇక అప్పుడు కూడా ఇటువంటి టెస్టులే చేపించుకున్నాడు. మళ్ళా ఇక ఇప్పుడు ఏమైందో ఏందో తెలియదు కానీ ఉన్నట్టుండి కేసీఆర్ సార్ గచ్చిబౌలిలో ఏజీ దవాఖాన ఖర్చుతోటి ఇప్పుడు ఇది ఆ టాపిక్ అవుతున్నది రెండు తెలుగు రాష్ట్రాలల్లో ఈ ముచ్చట. ఇక జరంతా లోపలికి పోయి చూస్తే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత డిసెంబర్ 8, 2023 కేసీఆర్ సారు ఆయన ఫామ్ హౌస్ లా కాల్దారి పడ్డాడన్న ముచ్చట మనందరికి ఎరికేందే. దీని మీద కొంతమంది పాజిటివ్ గా కామెంట్లు పెడితే కొంతమంది నెగిటివ్ గా కామెంట్లు పెట్టుకుంటూ వచ్చిండ్రు. ఇక రాజకీయంలో అనేది ఎవరు ఎట్లా చెప్తారనేది ఎవరు చెప్పలేరు. ఒక శత్రువులు ఉంటారు, ఒక మిత్రులు కూడా ఉంటారు. అటు ఇటు చెప్పకుండా మధ్యలో ఊగిసలాడేటోళ్ళు కూడా ఉంటారు. ఇది రాజకీయం అంటేనే రొచ్చు గట్లు ఉంటది. ఇక ఎప్పుడైతే కేసీఆర్ సార్ కాల్సారి పడ్డాడో ఆయన మోకాలి తుంటి మార్పిడి కోసానికి అని చెప్పి ఆపరేషన్ సుతం అయ్యింది. 2-3 నెలలు రెస్ట్ కూడా తీసుకున్నారు కేసీఆర్ సారు. ఇక మళ్ళా అడపదడప పార్టీ కార్యక్రమాలల్లో మీటింగ్లల్లో అవసరం వచ్చినప్పుడు తప్పక నేను మాట్లాడాలి అని అనుకున్నప్పుడు కమిటీ వాళ్ళు చెప్పినప్పుడు కార్యకర్తలు అన్నప్పుడు బీఆర్ఎస్ లో మల్ల గుల్లాలు నడిచినప్పుడల్లా అంత లేదు తుసు ముచ్చట బుసు ముచ్చట అని చెప్పి మళ్ళా కేసీఆర్ సార్ అయితే మైక్ తీసుకొని ఊదర కొడుతున్నాడు. ఏం చెప్పాలనో అది చెప్తూనే ఉన్నాడు, ఏం మాట్లాడాలనో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రత్యర్థులకు సుక్కలు చూపించేటట్టు సురక్కలు కూడా ఎత్తున్నాడు అయ్యా. ఇక సానతుల తర్వాత ఎంతో మంది ప్రత్యర్థులు నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడు, ఆ ఫామ్ హౌస్ లో కూర్చొని మాట్లాడేందని చెప్పి సవాల్ ఇచ్చినప్పుడు మొత్తానికైతే ఎట్టి కేకలకు మార్చి 19న బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజున అసెంబ్లీలో ఆధారపడ్డాడు మన కేసీఆర్ సారు. తెలంగాణ కీర్తి శిఖరం, తెలంగాణ ముద్దుబిడ్డ మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు. ఇక వరంగల్ నిర్వహించనున్నటువంటి బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఏడుకలకు కూడా తన ఫామ్ హౌస్ నుంచే ఉమ్మడి జిల్లాల నేతలతో వరుస భేటీలనైతే గట్టిగానే నిర్వహణ చేస్తున్నాడు. ఎట్లనైనా కానీ రాబోయే రోజులల్లో మళ్ళా బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి దేవాలని, ఈ కాంగ్రెస్ పాలనను తుంగలా దొక్కాలని చెప్పి అధికారం నుంచి గద్దె దింపాలని చెప్పి కాళ్లకు బలపాలు కట్టుకొని బీఆర్ఎస్ నేతలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఓ పక్కన కల్వకుంట్ల కవితక్క అయితేనేమి, ఓ పక్కన కేటీ రామారావు సార్ అయితేనేమి, హరీష్ రావు సార్ అయితేనేమి, కేసీఆర్ సార్ అయితేనేమి, పార్టీ నాయకులు అయితేనేమి మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి కార్యకర్తలకు దిశానిర్దేశాలను అయితే గట్టిగానే చేస్తున్నారు. మరి రాబోయే రోజులలో కేసీఆర్ సారు మరి అధికారంలోకి అత్తడా రాడనేది అది మన చేతుల్లో లేని ముచ్చట, పబ్లిక్ చేతిలో పురాగా ఉన్న ముచ్చట. ఫైనల్ తీర్పు వాళ్ళే ఇస్తారు. కాకపోతే ఫామ్ హౌస్ నుంచి ఎటువంటి సైడ్ సపోర్ట్ లేకుండా కేసీఆర్ సార్ ఉన్నట్టుండి గచ్చిబౌలి ఏజీ దవాఖానల ప్రత్యక్ష మౌడు ఇప్పుడు పెద్ద ఆ టాపికే అవుతున్నది. సోషల్ మీడియాను షేక్ అయ్యేస్తున్నది ఈ ముచ్చట.